చూడండి, ఇక్కడ పేతురుకి ఒక దర్శనం వచ్చింది. అప్పటిదాకా పేతురుకి అటువంటి దర్శనం అనేది రాలేదు. అప్పటిదాకా పేతురు ఎవరికి సువార్త చెప్పాడు? యూదులకు మాత్రమే. అప్పటి వరకు పేతురు అన్ని జనుల దగ్గరికి, అన్ని జనులు ఎవరికి సువార్త చెప్పలేదు. అప్పటిదాకా పేతురుకి ఇటువంటి దర్శనము రాలేదు కూడా. అయితే ఇప్పుడు పేతురుకు ఒక దర్శనం వస్తుంది. ఇక్కడ ఏంటిది? ఎందుకు? పేతురు ఆత్మలు పరవశులైనప్పుడు ఆకాశము తెరవబడింది. ఆకాశము తెరవబడి ఆయన ఏం దర్శనం చూస్తున్నాడు? ఒక పాత్ర పరలోకం నుంచి దిగి వచ్చింది. ఆ పాత్రలో ఏమేమి ఉన్నాయి? వీళ్ళు ఇదివరకు ఏం చదువుకొని ఉన్నారు? అపవిత్రమైనవి తినకూడదు అని కొన్ని లిస్టు వీళ్ళు చదువుకొని ఉన్నారు ధర్మశాస్త్రం ప్రకారంగా. కొన్నిటిని తినొచ్చు, కొన్నిటిని తినకూడదు. అపవిత్రమైనటువంటి మాంసం ఇది, అపవిత్రం కాని మాంసం ఇది అనేది వీళ్ళు ముందుగా నేర్చుకున్నారు యూదులు ధర్మశాస్త్ర ప్రకారం. ఇప్పుడు పేతురుకు అదంతా తెలుసు. కాబట్టి ఇప్పుడు పేతురుకు వచ్చిన దర్శనం ఏంటి అని అంటే, ఏదైతే దేవుడు పాత నిబంధనలో అపవిత్రమైన వాటినిగా ఎంచి వాటిని తినొద్దు అని చెప్పాడో, ఇప్పుడు వాటినే పేతురు ముందు పెట్టాడు తీసుకొచ్చి. ఓకే, వాటినే పేతురు ముందు పెట్టి తినమంటున్నాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఇదేంది ప్రభువా, మేము ఎప్పుడు ఇటువంటిది తినలేదు. ఎందుకు? ఇవన్నీ అపవిత్రమైనవి, అపవిత్రమైనది నేను ఎన్నడూ తినలేదు కదా, ఇప్పుడేంటి ఇవన్నీ నా ముందు తీసుకొచ్చి తినమంటున్నావు అని పేతురు ఏమైపోయాడు? అర్థం కాల పేతురుకి. ఇటువంటిది ఎప్పుడు నేను ముట్టుకోలేదు, నేను తినలేదు అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మళ్ళీ నేను పవిత్రము చేసే వాటిని నువ్వు అపవిత్రముగా నువ్వు ఎంచకుండా కళ్ళు మూసుకొని తినేమన్నాడు. ఓకే, ఏం చేయమన్నాడు? కళ్ళు మూసుకొని తినేయి, మింగేసి అన్నాడు. ఎలా మింగగలడు? ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడేమో నేను పవిత్రం చేశాను అన్నాడు. ఓకే, ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? పేతురుకి చిన్నప్పటి నుంచి పేతురు ఏం నేర్చుకున్నాడు? ఇది అపవిత్రము, ఇవి తినకూడదు అనేది పేతురు నేర్చుకున్నాడు. ఇప్పుడు దేవుడు సడన్ గా వచ్చి మార్చేస్తున్నాడు ఆ సిస్టాన్ని. ఏమని మార్చేస్తున్నాడు? నేను పవిత్రం చేసే వీటిని నువ్వు తిను అంటే, ఇప్పుడు యాక్చువల్గా అక్కడ పేతురుకి ఏం చూపిస్తున్నాడు? అపవిత్రమైనవంటే ఇదివరకు దేవుడు ఎవరికి దేవుడు? యూదులకు మాత్రమే. అన్ని జనులకు ఆయన ఇదివరకు దేవుడుగా ఎంచబడలేదు. అయితే ఇప్పుడు ఆ పాత నిబంధనలో అపవిత్రమైన జంతువులన్నిటినీ తీసుకొచ్చి తినమన్నప్పుడు, పాత నిబంధనలో దేవుడు యూదులకు మాత్రమే దేవుడుగా ఉన్నాడు, అన్ని జనులకి దేవుడుగా లేడు. కాబట్టి ఇప్పుడు ఏం చూపిస్తాడు ఇక్కడ? ఇప్పుడు అన్ని జనులకు కూడా నేను దేవుడుగా మారబోతున్నాను. ఓకే, ఇప్పుడు నేను అందరికీ, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను దేవుడుగా మారబోతున్నాను. కాబట్టి అంటే దానికి సాదృశ్యంగా పేతురుకి ఈ దర్శనాన్ని తీసుకొచ్చాడు. అయితే పేతురు తెల్ల, దేవుడు చెప్పినా కానీ అట్లా ముమ్మారు జరిగింది అన్నాడు. ముమ్మారు దేవుడు చెప్పాడు, ముమ్మారు పేతురు అంగీకరించకపోయేసరికి ఆ పాత్ర పరలోకంలోకి ఎత్తబడిపోయింది. అంటే ఏమైనట్లు? మనోడు ఫెయిల్ అయ్యాడు, పేతురు ఫెయిల్ అయ్యాడు. హల్లెలూయా. పేతురు ఏమయ్యాడు? ఫెయిల్. అది పేతురు దేవుడు చెప్పినట్టుగా తినుంటే పేతురు కాలింగ్ వేరేగా ఉండేది. ఇంకా అంటే పేతురు తన పిలుపులో ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోయేవాడు అనమాట. కానీ ఇప్పుడు పేతురు ఇక్కడ ఏం చేశాడు? నాకు ఇంతవరకు చాలు అనుకున్నాడు. వీటిని నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నేను తిన్ను అని దేవునితో వాదించి ఆ పాత్ర ఏమైపోయింది? వెళ్ళిపోయింది మళ్ళీ. కాబట్టి అయితే ఇప్పుడు అక్కడ కొర్నేలి ప్రార్థిస్తున్నాడు కాబట్టి దేవుడు పేతురుని ఏం చేస్తున్నాడు? అక్కడికి పంపించి, పేతురు ద్వారా కొర్నేలి ఇటలీ పటానబడిన స్థలంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు అన్నిలు కొర్నేలి వాళ్ళు. ఇప్పుడు కొర్నేలి ఏం చేశాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే కొర్నేలి దేవుని తెలుసుకున్నాడు. తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ధర్మకార్యాలు చేస్తూ ఉండేవాడంట. అంటే కొర్నేలి అంటే ఇప్పుడు కొర్నేలి ఏమైనట్లు? కొంచెం ధనవంతుడు. కొర్నేలి ఎవరో? ధనవంతుడు. కాబట్టి ఇప్పుడు ధనవంతుడైన కొర్నేలి దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడై ఏం చేస్తున్నాడు? ధర్మకార్యాలు అంటే అన్నం లేని వానికి అన్నం పెట్టడము,
గుడ్డ లేని వానికి గుడ్డలు ఇవ్వడము, ఓకే, సరైన వస్తువులు లేని వానికి తన వంతు తను సహాయం చేయడము, ఇవన్నీ కొర్నేలి చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థిస్తున్నాడు. అయితే కొర్నేలికున్న దాన్ని చూసి దేవుడి దూత ప్రత్యక్షమయ్యి నీ కొరకు నేను పేతుని పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు అనేక మందికి కొర్నేలి ఏం చేస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు. ప్రభువా వీళ్ళు కూడా నిన్ను తెలుసుకోవాలి అనేది పేతురికి, ఆ కొర్నేలికి భారం ఉంది. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి విషయంలో కొర్నేలికి భారం ఉంది. ఏంటి, వీళ్ళు కూడా నిన్ను తెలుసుకోవాలని. కాబట్టి ఇప్పుడు ఆ ఆశ ఉంది, ప్రార్థిస్తున్నాడు దానికోసం. ఇప్పుడు ఆ టైంలో ఎవరున్నారు? పేతురున్నాడు. హల్లెలూయా. ఆ టైంలో అంటే ఇప్పుడు పేతురే మెయిన్ ఇప్పుడు అక్కడ, ఓకే. కాబట్టి ఇప్పుడు ఇంక దేవుడు ఎవరిని పంపించాలి? ఇంకెవరు లేరు, పేతురు అక్కడే ఉన్నాడు. పేతురుతో పాటు మిగిలిన సహోదరులు. అక్కడ మెయిన్ హెడ్ ఎవరు? పేతురే, శిష్యులందరికీ. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురికి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు పేతురికి దర్శనం ఇవ్వకుండా యాకోబుకో యోహానుకో ఇచ్చాడు అనుకో, పేతురు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు? మెయిన్ హెడ్ ఎవరు? పేతురు. అంటే ఇప్పుడు వాళ్ళందరికీ తల పేతురు, హెడ్ అనమాట. పేతురు యోహానులు. కాబట్టి ఇప్పుడు మెయిన్ హెడ్ ఎవరో ఆ హెడ్కి దేవుడు ఏమిచ్చాడు? దర్శనం ఇచ్చాడు. అంతేకాకుండా అతనికి దగ్గరలో ఎవరున్నారు? పేతురున్నాడు. కాబట్టి పలానా ప్రాంతంలో పలానా ఇంటిలో పలానా వ్యక్తి ఉన్నాడు, అతను పిలిపించుకో అన్నాడు. దేవుడే చెప్పాడు అడ్రస్ మొత్తం. హల్లెలూయా. అంటే ఇదొక ప్రాఫెసీ అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది దైవజనులు అడ్రస్లు చదువుతారు, ఇంటి నెంబర్ చదువుతారు, అన్ని నెంబర్లు చదువుతారు కదా. ఇప్పుడు ఇక్కడ కొర్నేలికి కూడా దేవదూత ఏం చెప్పింది? ఊరి పేరు చెప్పింది. ఆ ఊర్లో పలానా కాలనీలో ఉంటాడు, పలానా కాలనీలో పలానా పేరు కలిగిన ఇల్లు, పలానా ఆ ఇంటిలో ఒక వ్యక్తి ఉంటాడు. ఓకే, అడ్రస్. ఓకే, ఏంటిది? ఇది వరం. ఓకే, ఇప్పుడు కొర్నేలికి దేవుడు దూత వచ్చి అది చెప్పింది. ఇప్పుడు కొర్నేలి ఏం చేస్తున్నా అంటే తన దగ్గర ఉన్న మనుషుల్ని పంపించాడు. అక్కడికి పంపించి పలానా ప్రాంతంలో పలానా కాలనీలో పలానా ఇంటిలో పలానా వ్యక్తి ఉంటాడు, తీసుకొని రమ్ము అని. అప్పుడు ఇక్కడ దేవుడు కొర్నేలిని పంపిస్తాడు. అక్కడ పేతురుకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే దర్శనం ఇస్తాడు. ఓకే, ఎందుకు? ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పిలిచారనుకో, పేతురు వస్తాడా? రాడు. ఎందుకు? మీరు యూదులు కాదు కదా, యూదులు కాని వాళ్ళతో మేము సాంగత్యము చెయ్యము కదా. ఓకే, ఎందుకు? మేము గొప్ప కులం కాబట్టి మీతో రాము. ఓకే, కాబట్టి అట్లాగా. ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో యూదులు అన్ని జనులు అంటే ఎలా చూస్తారు? పో అంటారు అన్నమాట. ఆ టైంలో యూదులు అన్ని జనులను ఎలా చూస్తారు? అంటొద్దు నన్ను, నీకు ఏదైనా కావాలంటే టేస్తా, పట్టుకో కింద. ఓకే, ఇటువంటి భేదం చూపించేవాళ్ళు అనమాట యూదులు ఇతరుల పట్ల. కాబట్టి ఇప్పుడు పేతురికి, అందుకే ఇప్పుడు పేతుని వీళ్ళు సడన్గా వెళ్ళి దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నేను పిలిపిమన్నాడంటే అన్ని జీవుని నువ్వు పో అంటాడు. కాబట్టి అందుకే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పేతురికి కూడా దర్శనం ఇచ్చాడు. దర్శనమిచ్చి పేతురు కూడా ఎక్కడికి పంపిస్తున్నాడు? పేతురికి దర్శనమిచ్చి, ఇదిగో నువ్వు కూడా పలానా అడ్రస్లో పలానా ప్రాంతం నుంచి పలానా వ్యక్తులు వచ్చున్నారు, నువ్వు కిందకి వెళ్తే వాళ్ళు ఉంటారు నీకు అని పేతురికి కూడా చెప్పి, అప్పుడు పేతురికి అర్థమైంది ఏమని? ఓకే, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు దేవుడు పేతురు ఇచ్చిన దర్శనం పేతురికి ఇప్పుడు అర్థమైంది. కాబట్టి వాళ్ళతో పాటు పేతురు వెళ్ళాడు. రైట్. ఇప్పుడు ఒకవేళ పేతురు దర్శనం రాలేదనుకోండి, పేతురు నమ్ముతాడా? దాన్ని నమ్మడు. ఇప్పుడు నమ్మనప్పుడు పేతురు వెళ్తాడా? వెళ్ళడు. ఇప్పుడు పేతురికి నమ్మకం అంటే విశ్వాసం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఏం చెప్పాడు? దేవుడు నీ పేరు చెప్పాడు, నాకు నువ్వు ఎక్కడుంటావో చెప్పాడు, మొత్తం చెప్పి నిన్ను తీసుకొని రమ్మన్నాడు అంటే ఆ వ్యక్తికి దేవుడు వచ్చి చెప్పిన ఇక్కడ పేతురు వెళ్ళడు. ఎందుకు? అప్పటి వరకు పేతురు మతములో ఉన్నాడు. ఓకే, ఎక్కడున్నాడు? మతం.
ఎందుకంటే మతం అని ఎందుకన్నానంటే, మతం అనేది ఒక బాండేజ్ అనమాట. ఓకే, మతం అనేది ఒక బంధకం. మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాటిని దాటి వెళ్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, అన్ని వెలివేస్తారు. ఓకే, కాబట్టి అందుకే దేవుడు మతము కాదు, ఆయన మార్గం. ఓకే, కాబట్టి ఇప్పుడు పేతురు ఎక్కడున్నాడు? మతములో. ఎందుకు? ఇప్పుడు పేతురు, అప్పటి వరకు పేతురుకి తన మతం ఏం చెప్తుంది? వాడితో సాంగత్యం చేయకూడదు. ఎందుకు? నా మతం గొప్పది, నా కులం గొప్పది, కాబట్టి వాళ్ళతోటి సాంగత్యం చేయకూడదు అనేది మతం దేంట్లో అయినా మతం అలాగే ఉంటుంది. అంటే భేదం చూపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ దేవుడు భేదం చూపించడానికి వచ్చాడా? లేదు, మనందరిని ప్రేమించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పేతురు ఇక్కడ ఏమన్నాడు? ఆ వ్యక్తి వచ్చి అన్ని చెప్పినా వెళ్తాడు పేతురు? వెళ్ళడు. కాబట్టి పేతురికి కూడా దేవుడు దర్శనమిచ్చి పంపించాడు అక్కడికి. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్పాడు ఆ వ్యక్తి నుంచి ఈ వ్యక్తికి, ఈ వ్యక్తి దాన్ని నమ్మల. ఓకే, ఈ వ్యక్తి దాన్ని నమ్మల. నమ్మకుండా ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళగలడా? వెళ్ళడు. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళకపోతే అక్కడ సువార్త ఎవరు చెప్తాడు? అన్యులకి, కొర్నేలు ఇంటికి వెళ్ళి ఎవరు సువార్త చెప్తారు? అక్కడ వాళ్ళు నశించిపోతారు కదా. అంటే ఇప్పుడు ఇతని విశ్వాసము కానిది ఏమైంది? పాపమైంది. ఎందుకు? నీ ద్వారా అవతలోడు నశించిపోతాడు కాబట్టి. అంటే ఇప్పుడు నీ విశ్వాసము ఏమైంది? అందుకేమన్నాడు? నీ విశ్వాసం నీ మట్టుకు ఉంచుకో. ఓకే, నీ విశ్వాసము నీ మట్టు ఉంచుకో. అవతలోడు చెప్పింది కూడా అంటే ఇప్పుడు నా విశ్వాసము అవతల వ్యక్తిని ఏం చేయకూడదు? నాశనంలోనికి తీసుకుని వెళ్ళకూడదు. నా భక్తి అవతల వ్యక్తిని దేవునికి దూరం చేయకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఇంకొక వ్యక్తిని దేవునికి దగ్గరికి తీసుకురావాలి తప్ప దేవునికి దూరం చేయకూడదు. కాబట్టి ఇప్పుడు పేతురుకి ఎటువంటి అభిషేకం ఉంది, ఎటువంటి వరాలు ఉన్నాయి? ఆయన నీడ పడితే అద్భుతాలు జరుగుతున్నాయి. ఇటువంటి గొప్ప అభిషేకం ఉన్న పేతురు కూడా ఒకవేళ దేవుడు దర్శనం చూపించకుండా కొర్నేలి ఒక్కడికే చూపించుంటే పేతురు వెళ్ళేవాడు కాదు. అప్పుడు విశ్వాసము కానిది ఏదో అది పాపం. ఎందుకు? ఈ నమ్మట్ల. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు నమ్మంటున్నాడా, నమ్మొద్దు అంటున్నాడా? నమ్మమన్నాడు. ఇప్పుడు దేవుడు అన్ని జనులకు సువార్త చెప్పమంటున్నాడా, వద్దంటున్నాడా? చెప్పమంటున్నాడు. ఈయనేమంటున్నాడు? మేము ఎప్పుడు వాళ్ళతో సాంగత్యం చేయలేదంటే కుదరదు కదా. అది ఓకే, రైట్. ఇప్పుడు అదే ప్రకారం ఇప్పుడు పేతురికి ఇక్కడ ఏమర్థమైంది? ఆగండి, ఇక్కడ పేతురు దాన్ని నమ్మాడా, నమ్మలేదా? ఆ దర్శనాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు, అంగీకరించలేదా? అంటే పేతురికి అది సరిగా అర్థం కాల. ఓకే, పేతురికి అది సరిగా అర్థం కాల. కాబట్టి అన్యజనుల నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రికగా వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. చాలు. అంటే ఇక్కడ ఏం చేశారు దీని తర్వాత? ఓకే, ఇప్పుడు అన్ని జనులు కూడా యేసుక్రీస్తుని నమ్ముతున్నారు అని చెప్పి అన్ని జనుల నుంచి యేసయ్యని నమ్ముతున్న వారికి మనం కష్టపెట్టకూడదు అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటి అక్కడ? ప్రారంభము. అన్ని జనులకు సువార్త అనేది ప్రారంభ కాలం అది. ఓకే, ఎంటర్ అవుతున్నారనమాట. ఓకే, ఆ ఎంటర్ అవుతున్న టైంలో వాళ్ళకి ఏం తోచిందంట? అక్కడ వాళ్ళకి మనం ఎక్కువ భారము
పెట్టకూడదు. అంటే ఇప్పుడు మనమంటే మనకి ఏ రూల్స్ ఉన్నాయో మన రూల్స్ వాళ్ళ మీద పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు ఉచితంగా రక్షణ అనేది అనుగ్రహించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అందరికీ ప్రభువు కాబట్టి వాళ్ళకి మనం ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకి ఎక్కువ కష్టపెట్టకుండా వాటిని వాళ్ళకి కొన్ని మాత్రమే ఇచ్చాడు. అది కూడా ఏంటి? వాళ్ళ అభిప్రాయం. అంటే అంతవరకు వాళ్ళు అంగీకరించగలిగారు. వాళ్ళు తీర్మానం తీసుకొని అంతవరకు అంగీకరించగలిగారు. వాళ్ళు అంగీకరించి ఏం చెప్పారు అక్కడ? విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిందని రక్తమును, ఈ నాలుగే అయ్యి ఈ నాలుగిటికి మాత్రం వాళ్ళు అనుమతించకుండా, ఈ నాలుగిటి విషయాలు వాళ్ళు జాగ్రత్త పడితే చాలు, మిగిలిన విషయాలు వాళ్ళు మీరు కష్టపెట్టద్దు. ఇదిలా అదిలా ఇట్లా అని అట్లని వాళ్ళని కష్టపెట్టకుండా వీటి విషయంలో, ఈ 4 విషయంలో వాళ్ళని మీరు జాగ్రత్త చెప్పండి అన్నాడు. అదేంటిది? ప్రారంభ కాలంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వీళ్ళు ఆ 4 ఎందుకు ఇచ్చారు రిస్ట్రిక్షన్స్ అంటే, వాళ్ళు అంతవరకు వీటిని వాళ్ళు అంగీకరించలేకపోయారు. ఇక విశ్వాసం మూలము కానిది ఏదో అది పాపం. కాబట్టి వీళ్ళకి ఎంత నమ్మారో అంతటిని వీళ్ళు చేయగలిగారు. కానీ వీటిని వీళ్ళు అంగీకరించడానికి వీళ్ళకి ఇంకా విశ్వాసం సరిపోలా. కాబట్టి వీటి విషయంలో వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పు. అందరినీ నేను క్రీస్తులోకి నడిపించడానికి అందరిలా నేను జీవిస్తున్నా అన్నాడు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలుకున్న విశ్వాస పరిధి ఇంకా ఎక్కువ. కాబట్టి పౌలు అసలు వీటిని పట్టించుకున్నాడా? పట్టించుకోవాలి. అసలు ఏది పెడితే అది తిన్నాడు, సువార్త ప్రకటించాడు. పాపం లేదు. ఎందుకు? ఆయన విశ్వాసం ఉంది ఆయనకి. హల్లెలూయా. ఆయనకేముంది? బిలీవ్, విశ్వాసం ఉంది. ఎందుకు? నా విశ్వాసమును బట్టి ఇంకొకరు నేను ఇబ్బంది పెట్టకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందా? నాకున్న విశ్వాసాన్ని బట్టి నేను ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు నేను. అందుకే రోమలు ఏమన్నాడు 22లో? నీ విశ్వాసం నీ మట్టుకు నీవే. చదువమ్మది 22:14-22. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. చూడండి, అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నాకున్న విశ్వాసం దేవుని ఎదుట నన్ను నేనే ఉంచుకోవాలంట. నేను నమ్మిన దాంట్లో నేను తీర్పు తీర్చబడకూడదు. అంటే నాకు నేనే తీర్పు తీర్చుకుంటే అయిపోద్ది. ఎందుకు? ఒకవేళ నా లోపల నేను నమ్మకుండా ఒకటి నేను చేశాను అనుకో, అది పాపము. ఎందుకు? అది నాలో గిల్టీ ఫీలింగ్ని తీసుకొచ్చి దేవునికి దూరం చేస్తుంది. అలా ఎందుకు తిన్నానా అనే వచ్చేసి ఏమైపోద్ది? నన్ను ఇబ్బందులు పడేస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరికి అది? ఆ వ్యక్తికి. అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు? నువ్వు అన్నీ తింటున్నావు, బాగానే ఉంది, కానీ తిన్నోడిని ఏం చేస్తున్నావు? తిన్నోడు తినేవాడిని ఏం చేస్తానంట? తినకూడదని చెబుతున్నాడంట. ఓకే, తిననోడు తినేవాడిని ఏం చేస్తున్నాడు? తినకూడదు అంటున్నాడు. తినేవాడు తిన్నోడిని ఏం చేస్తున్నాడు? నువ్వు తినలేదు కాబట్టి నువ్వు ఇంకా రక్షించబడలేదు అంటాడు. అంటే ఇప్పుడు ముస్లిం ఉన్నాడు అనుకో, టోపీ పెట్టుకుంటాడు, వాళ్ళకి అలవాటు. టోపీ తీసేస్తే నువ్వు రక్షించబడినట్టు అంటే? చెప్పండి. టోపీ తీసేయటంలో రక్షణ ఉందా? యేసును అంగీకరించడంలో రక్షణ ఉందా? యేసును అంగీకరించడంలో రక్షణ ఉంది. కాబట్టి మన వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఇంకా టోపీ తీయలా అంటే నువ్వు ఇంకా సంపూర్ణ మారు మనస్సు పొందలా. వాడు ఏం చేస్తాడు? వాడు లోపల అల్లాడుతుంటాడు. ఏమని? అరే నేను ఇది తీస్తే మా వాళ్ళు నన్ను ఒప్పుకోరే కాదు.
అంటే ఇక్కడ ఏమంటున్నాడు? అందుకే నీ విశ్వాసం నీ దగ్గరే ఉంచుకో, పక్కనోడి మీద రుద్దబాక అన్నాడు ఇక్కడ. పక్కనోడి మీద రుద్ది వాడిని నాశనం చేయబో. ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్తే ముస్లిమ్స్ బ్లాక్ డ్రెస్ వేస్తారు, మొత్తం మొహం కనిపించకుండా, ఏం కనిపించకుండా గురకాలో పోతారు. ఇప్పుడు నువ్వు చర్చికి కూడా అట్లా వచ్చారనుకో, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు? తీసేయాలి నువ్వు, ఇంకా ఏంది ఆ పాత జీవితం, తీసి ఇప్పుడు ఉంటే నీకేం లాభం, ఇప్పుడు నీకేం నష్టం. అర్థమవుతుందా? ఎందుకంటే అతను ఏం చేశాడు? యేసుక్రీస్తు వరకు నమ్మాడు, రక్షణ వచ్చింది. దీని విషయంలో అతను ఇంకా ఎదుగుతాడు. యేసుని తెలుసుకోవడంలో రక్షణ వచ్చిన తర్వాత సేఫ్, ఆత్మ, ఆ ప్రాణమిక సేఫ్. కాబట్టి మళ్ళీ మనము ఏం చేయకూడదు? నువ్వు ఇంకా అది తీయలేదు, నీలో ఇంకా అది పోలేదు, నువ్వు రంజానికి బిర్యానీ చేసుకొని తింటున్నావు, పాయసం చేసుకొని తింటున్నావు, అవన్నీ చేయ, నీకెందుకు కూడా ఏం తింటే. కాబట్టి ఇప్పుడు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు, అంటే ఇవన్నీ ఏంటి? కొన్ని మతపరమైనవి. ఓకే, వాళ్ళు నమ్మిన మతంలో నుంచి, ఓకే, వాళ్ళు నమ్మిన మతంలో నుంచి యేసును అంగీకరించడం అనేది గొప్ప విషయం. అంతవరకు మనం దాన్ని సంతోషపడాలి. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళే నేర్చుకుంటారు. వాళ్ళు కాకపోతే వాళ్ళ పిల్లల తరం మారొచ్చేమో. హల్లెలూయా. అలాగని చెప్పేసి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. హల్లెలూయా. కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశ్వాసము కానిది ఏదో అది పాపం అంటే. ఇప్పుడు రండి గలతీ దగ్గరికి. కేఫా అంత్యోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. ఇక్కడ పేతురు అంత్యోకు వచ్చినప్పుడు అపరాధి అంటే పాపిగా కనపడ్డాడంట. ఎవరికి? పౌలుకి. ఎలాగా? విశ్వాసము కానిది ఇతను చేస్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? విశ్వాసము కానిది. అంటే ఇప్పుడు ఇతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే, ఇప్పుడు అక్కడ ఎవరు? అన్యులు. ఇప్పుడు అన్యుల దగ్గర సువార్త చెప్పి వాళ్ళు పెట్టింది తింటున్నాడు కూర్చొని. ఓకే, పెట్టింది తింటున్నాడు. అంటే ఇప్పుడు ఇది పేతురికి ఎలా ఉంది? పేతురు పాయింట్ ఆఫ్ వ్యూలో పేతురికి కరెక్ట్గానే అనిపించింది ఒక టైంలో. కానీ కొంతమంది యూదులు రాగానే పేతురు లేచి పక్కెళ్ళిపోతున్నాడు. నేను తెలియలేదని. ఓకే, వెళ్ళిపోతున్నాడు పేతురు, చేతులు కడిగేసుకుంటున్నాడు వెళ్ళి. అంటే ఇప్పుడు ఏమన్నా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెడుతున్నావు? ఇక్కడ నువ్వు ఎవరికైతే సువార్త చెప్పావో ఆ వ్యక్తిని నువ్వు ఇక్కడ అపరాధిగా చేస్తున్నావు. ఇదేంటి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడుగా, ఇప్పుడేంటి మళ్ళీ అపవిత్రం అంటున్నాడు వాళ్ళు రాగానే? అంటే ఇప్పుడు పేతురు ఇక్కడ విశ్వాసం ఉందా? లేదు. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళని పేతురు ఏం చేశాడు? అవిశ్వాసులుగా చేసేసాడు. అంటే వాళ్ళందరూ నమ్మారు ఈయన చెప్పిన సువార్తని. ఇప్పుడు పేతురు లేచి వెళ్ళడాన్ని బట్టి ఇప్పుడు అక్కడ ఎవరు అపరాధిగా తీర్చబడ్డాడు అన్నాడు? పేతురు. ఎందుకు? వాళ్ళ విషయంలో నువ్వు పాపం చేసావు, వాళ్ళు నమ్మారు. నువ్వు లేచి రావడాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకు? నీ నుంచి వాళ్ళు ఏది నమ్మి విశ్వాసంలోకి వచ్చారో నువ్వు ఆ విషయంలోనే నువ్వు తప్పు చేసావు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ విషయంలో అయితే నువ్వు నమ్మి వాళ్ళకి సువార్త చెప్పావో వాళ్ళు నీలో ఏం చూసైతే వాళ్ళు యేసుని నమ్మారో దాని విషయంలో నువ్వేం చేసావు? పాపం చేసావు.
హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరు పాపం చేసినట్టు? వాళ్ళ పేతురు. ఎందుకు? పేతురు ద్వారా అక్కడ కొంతమంది సఫర్ అయ్యారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? నీ విశ్వాసం నీ మట్టుకు నువ్వు ఉంచుకో. కాబట్టి నీ విశ్వాసాన్ని బట్టి ఇంకొకరు చెడిపోకూడదు, ఇంకొకరు అభ్యంతర పడకూడదు, ఈ విషయంలో ఇంకొకడు గిల్టీగా ఫీల్ అవ్వకూడదు. ఈ లెక్క ప్రకారం మనం చాలా మార్చుకోవాలి అన్ని జీలు మనం బ్రతుకుతున్నప్పుడు.